ఒక వ్యాపారస్తుని, నేడు ఆయన సువార్తను మోసేటువంటి ఒక సైనికుడిని. ఈ సత్య సువార్తను, ఈ రక్షణ సువార్తను, ఈ మార్పు సువార్తను ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించి అనేక మందిని ప్రభు సన్నిధిలో నడిపించటమే నా అంతిమ తీర్మానం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యేసుక్రీస్తు నామంలో నా వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాను. గడచిన రోజులన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కృపలో మనల్ని బలపరిచి భద్రపరిచి మరొక ఈ రోజును మనకు అనుగ్రహించినందుకే దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలని దేవుని దాసునిగా మీకు మనవి చేస్తున్నాను. గత ఎపిసోడ్లో ఒక చక్కటి దేవుని యొక్క ధ్యానాంశాన్ని మనం ధ్యానించుకున్నాం. దేవుని సన్నిధిలోకి వచ్చిన నీవు నేను కూడా దేవుని సన్నిధిలో అనుకుంటే దేవుడు కార్యాలు చేస్తాడని, 12 సంవత్సరాల ఋతుస్రావం కలిగిన స్త్రీ దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆయన వస్త్రపు చెంగు తాకితే చాలు అనుకుందే దేవుని కార్యాన్ని చూడగలిగింది. అలాగే తప్పిపోయిన కుమారుడు కూడా దేవుని సన్నిధిలోకి వచ్చి అనుకున్నాడు, గొప్ప కార్యాన్ని చూడగలిగాడు. ఈ రోజున మనం అనుకున్నటువంటి కార్యాలను దేవుని నుండి మనం పొందాలి అంటే మానుకోవలసినవి మానుకోవాలి. జాగ్రత్తగా గమనించండి. మనము ఏమైతే మానుకోవాలో ఆ మానుకోవలసినవి మానుకోవాలని కూడా మీకు మనవి చేస్తున్నాను. ఒక్క మాట చెప్తా గమనించండి. ఈ రోజున చాలామంది ప్రజలు దేవుని సన్నిధికి వెళుతున్నాడు, అక్కడ గొప్ప అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి, ఆశీర్వాదాలు పొందుకోవచ్చని చాలా చోట్లకు వెళుతున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. కానీ నేను ఒక మనవి చేస్తున్నాను, నువ్వు ఎక్కడికో వెళితే ఏదో జరగటం అనేది కాదు, కానీ దేవుని బిడ్డలైనటువంటి నీవు నేను కూడా దేవుడు ఏం చెప్పాడో అది చేసినప్పుడు మాత్రమే దేవుని నుండి నువ్వు అనుకున్నవి పొందగలుగుతావు తప్ప దేవుడు చెప్పింది నువ్వు చేయకుండా నువ్వు దేవుని నుండి ఏమీ కూడా పొందలేవని కూడా మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఒక యజమాని దగ్గరికి నువ్వు వెళ్ళే పని చేయటానికి వెళ్ళినప్పుడు ఆ యజమాని ఏ పని చెబితే ఆ పని చేసినప్పుడే ఆయన నీకు వేతనమో జీతం ఇస్తాడు. నువ్వు నీ ఇష్టానుసారంగా పని చేసేస్తావు, ఆయన నీకు జీతం ఇస్తాడా? ఆయన ఏం చెప్పాడో అది చేసినప్పుడు తప్పనిసరిగా ఆయన నీకు జీతం ఇస్తాడు. ఇక్కడ వాక్యం ఏమో సెలవిస్తుందంటే దేవుని సన్నిధిలో నువ్వు ఏమైతే అనుకుంటున్నావో అనుకున్నవి ఆయన దగ్గర నుంచి నువ్వు పొందాలి అంటే మానుకోవలసినవి మానుకోవాలి. రండి, ఏమి మానుకోవాలి, ఏమేమి మానుకుంటే దేవుని సన్నిధిలో నువ్వు అనుకున్నవి పొందగలుగుదామో ఈ రోజున ధ్యానించుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము కొన్ని వచనాలను మనం చూసుకుందాం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. హల్లెలూయా! ఎంత శ్రేష్టమైనటువంటి మాటలండి. నువ్వు మానుకోవలసినవి మానుకోవాలి. ఏమి మానుకోవాలి? ప్రభువు దయాళుడని నీవు రుచి చూచి ఉన్న ఎడల సమస్త దుష్టత్వమును, కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మానివేసి అప్పుడే జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యం అనేటువంటి పాలను అపేక్షించుడని దేవుని వాక్కు సెలవిస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, సమస్త దుష్టత్వమును, గర్వమును, కపటమును మానివేసేవారముగా ఉండాలి. బైబిల్ గ్రంథములో మనం పరిశీలన చేసినప్పుడు ఈ రోజున పౌలుగా నామకరణం చేయబడినటువంటి వ్యక్తి మీ అందరికీ తెలుసు. సౌలుగా ఉండేటువంటి ఆయన, సౌలు అనగా గర్వమని, సౌలు ఒక దుష్ట స్వభావము కలిగి, ఎటువంటి స్వభావం అంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలన్నీ కూడా సౌలు చేసినట్టుగా బైబిల్ లేఖనాలు సెలవిస్తున్నాయి. అందుకే సౌలు పౌలుగా మారిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటంటే తెలుసా? పాపులలో ప్రథమ పాపిని నేను అని సౌలు తెలియపరిచాడు. ఆ సౌలుగా ఉండేటువంటి ఆయన ఎప్పుడైతే
యేసు చేత పట్టబడ్డాడో, యేసుని తన సొంత రక్షకుడిగా అంగీకరించాడో, ఎప్పుడైతే తన హృదయంలో ఆయన ఆహ్వానించుకున్నాడో, తన తప్పును తను ఎప్పుడైతే తెలుసుకున్నాడో, ఆ మారు మనసు పొందిన ఫలాలను ఫలిస్తూ దేవుని సన్నిధిలో నిబంధన చేసుకున్నాడు. నేను బ్రతికినా చనిపోయినా క్రీస్తు కొరకే జీవిస్తా, బ్రతికితే క్రీస్తు, చావైతే లాభమైనటువంటి ఒక తీర్మానంతో సౌలుగా అనేకమైనటువంటి ఘోర కార్యములు, అనేకమైనటువంటి పాప కార్యములు, దేవునికి వ్యతిరేకమైనటువంటి అనేక క్రియలు చేయబడినటువంటి సౌలు ఏ రోజునైతే పౌలుగా మార్చబడ్డాడో, ఈ రోజున ఎన్ని సంఘాలను కట్టాడండి. ఆదిమ సంఘాన్ని కట్టాడు. ఈ రోజున అనేక సంఘాలను కట్టి అనేక మందిని రక్షణ మార్గంలో నడిపిస్తూ ఆదిమ సంఘానికి కర్త ఈ రోజున ఆయన తెలియపరచడానికి కూడా దేవుని సేవకునిగా మనవి చేస్తున్నా. ఎందుకంటే అతనిలో మార్పు వచ్చింది. మానుకోవలసినవన్నీ మానుకున్నాడు. ఎంత ఒక్క గొప్ప మాట అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడవండి అని చెప్పిన ఏకైక వ్యక్తి బైబిల్ గ్రంథంలో పౌలు అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదని కూడా దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. హల్లెలూయా. గమనించండి, మానుకోవలసినవి మానుకున్నాడు. ఏమైతే దేవునికి వ్యతిరేకమని ఉండేవో మరలా వాటి వెనకకు తిరిగి చూడలేదు. బైబిల్ ఉన్న మాటని తూచా తప్పకుండా పాటించిన వ్యక్తి పౌలని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. అందుకే పౌలును అందరూ శ్లాఘించాలని కూడా దేవుని సేవకునిగా మనవి చేస్తున్నారు. ఆనాడు స్వార్థంలో తెలియపరిచిన మాట, యేసుప్రభువు వారు చెప్పిన మాట ఏంటంటే, నాగటి మీద చేయి వేసిన వారు వెనుకకు తిరగకూడదని యేసుప్రభువు వారు చెప్పిన మాటను తూచా తప్పకుండా సౌలుగా పిలువబడినటువంటి పౌలు అనేక కష్టాలు పడ్డాడండి. ఎన్ని కష్టాలు తెలుసా? యేసుప్రభు వారిని ఒకటి తక్కువ 39 కొరడా దెబ్బలు కొడితే పౌలైతే ముమ్మారు 39 కొరడా దెబ్బలు తిన్నట్టుగా బైబిల్ లేఖనాలు ఉన్నాయి. ఎన్ని శ్రమలు అనుభవించాడండి. ఆ శ్రమలన్నిటిని అనుభవిస్తూ ఆ శ్రమలన్నిటిలో కూడా ఎక్కడ కూడా నాగట్టి మీద చేయి వేసిన వాడు వెనుకకు తిరుగుకోకుండా ఒక విశ్వాసంలో స్థిరము కలిగి ఆ యొక్క ఆత్మీయ జీవితంలో తను పోరాడినటువంటి వ్యక్తి పౌలను కూడా దేవుని సేవకంగా మనవి చేస్తున్నా. ఎంత గొప్ప శ్రేష్టమైనటువంటి జీవితం అండి. మానుకోవలసినవి మానుకున్నప్పుడు మాత్రమే నువ్వు ఏమైతే అనుకుంటావో అనుకున్నవి చూడగలుగుతావని కూడా దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తున్నా. సమస్త దుష్టత్వమును, కపటమును, వేషధారణను మానివేసేవారముగా ఉండాలి. ఈ సందర్భంగా ఒక హాస్యాస్పదమైనటువంటి ఒక కథని మీకు చెప్తాను. దుష్టత్వము కలిగి, కపటము కలిగి, మేము క్రైస్తవులమే, మేము దేవుని సన్నిధికి వెళతాము అనేటువంటి ఇద్దరు భార్యాభర్తల గురించి ఒక సన్నివేశాన్ని మీకు తెలియపరుస్తాను. ఇద్దరు భార్యాభర్తలు, వారిద్దరూ కూడా అబ్రహాము, శారా వాళ్ళ పేర్లు. వారి పేర్లు మాత్రమే క్రైస్తవత్వం. వారిలో విధేయత లేదు, వారిలో విశ్వాసం లేదు, వారిలో లోబడేటువంటి విధానం లేదు. వారిద్దరికి ఉండేది ఏంటంటే మూర్ఖత్వం. ఎవరు కూడా ఒకరినొకరు రాజీ పడినటువంటి పరిస్థితులు. ఒక రోజున జరిగిన సంభవం ఏంటంటే, అబ్రహాము పొలం పనికి వెళ్ళి ఒక డబ్బా జొన్నలు తీసుకొచ్చాడు. శారమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ, నేను చాలా కష్టపడి ఈ యొక్క జొన్నలు తీసుకొచ్చాను, ఈ జొన్నల్ని పిండి చేసి రొట్టె చెయ్య అని చెప్పాడు. వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, అయ్యా అలాగే అని చెప్పి ఆ శారమ్మ గారు చక్కగా జొన్నల్ని బాగా పిండి చేసి ఆ రొట్టె చేసేటప్పుడు ఆ రొట్టెలు ఎన్ని వచ్చినాయంటే 3 రొట్టెలు వచ్చినాయి. అప్పుడు ఆ 3 రొట్టెలు వచ్చిన తర్వాత ఇద్దరు భోజనం చేయడానికి కూర్చున్నారు. అయ్యా, నువ్వు తెచ్చిన రొట్టెలు 3 వచ్చినాయి, అయితే నేను చాలా కష్టపడ్డాను, నువ్వు తెచ్చిన జొన్నలు తీసుకొచ్చి నా ముఖం మీద వేసావు, నేను దాన్ని పిండి చేశాను, పిండి చేసి కలిపాను, మళ్ళా స్టవ్ దగ్గర కట్టెల పొయ్యి పెట్టి దాన్ని వెలిగించి చాలా శ్రమపడి రొట్టెలు చేశాను, కాబట్టి నాకు 2, నువ్వు 1 తీసుకో అంది. నువ్వేంటి అలా మాట్లాడతావు? నేను కష్టపడి మగవాడిని, నేను కష్టపడ్డాను, నేను కష్టపడి పగలంతా కష్టపడి ప్రయాసపడి నేను తీసుకొస్తే నాకు 2 రొట్టెలు ఇవ్వాలి, నువ్వు 1 తీసుకోవాలి అని చెప్పి ఒకరినొకరు పంతాలాడుతున్నారు. ఒకరినొకరు పంతాలాడుతూ ఒక పందానికి వచ్చారు. ఏమని వచ్చారో తెలుసా? మనం ఎవరిని మనల్ని గిచ్చినా,
ఎవరు మనం కొట్టినా ఎవరు కూడా మాట్లాడుకోకుండా ఇద్దరం కూడా అలాగే బీసుకుని పడుకోవాలి. ఎవరైతే ఎక్కువ సమయం బీసుకుని పడుకుంటారో వాళ్ళు మాత్రమే 2 రెట్లు తీసుకోవాలి, మిగతా వాళ్ళు 1 రొట్టె తీసుకోవాలని వాళ్ళిద్దరూ పందెం కట్టుకుని అలాగే పడుకుని ఉంటారు. ఆ రాత్రి అయిపోయింది, మార్నింగ్ తెల్లవారైపోయేటప్పటికి ఎవరు కూడా లేవలే, అలాగే బీసుకుపోయి ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి ఆ యొక్క పశువులు వచ్చి వాళ్ళ బట్టలు లాగినప్పటికీ కూడా అలాగే బీసుకుని ఉన్నారు. చివరికి వాళ్ళకి ఎవరు లేరు, పిల్లలు లేరు. ఆ గ్రామస్తులు వచ్చారు. వచ్చి చూస్తే బీసుకుపోయి గాలి కూడా ఆడకుండా అలాగే ఉన్నారు. అమ్మో వీళ్ళిద్దరు చనిపోయారు, వీళ్ళకి ఎవరు లేరు కదా, దిక్కులేరు కదా అని చెప్పి దహన కాండాలు చేయాలని చెప్పి ఆ గ్రామస్తులందరూ కూడా ఇద్దరిని తీసుకువెళ్ళి ఆ యొక్క శ్మశానాన్ని తీసుకువెళ్ళి కట్టెలు పెట్టారు. కట్టెలు పెట్టి ఆ కట్టెల మీద పడుకోబెట్టి ఆ గ్రామస్తులందరూ అయ్యో వీళ్ళు ఎటువంటి వాళ్ళు, ఇలా జరిగింది ఏంటని చెప్పి ఆ దహనం చేయడానికి ఆ నుప్పు అంటించారు. ఆ నుప్పుకి బాగా వేడయ్యేటప్పటికీ వెంటనే ఆ శారం ఏం చేసిందంటే, అయ్యా నాకు ఒకటి చాలని చెప్పి గబుక్కుని ఆ మంటకు లేచింది. వెంటనే అబ్రహాం అయితే నీకు ఒకటైతే నాకు రెండు అని చెప్పి వెంటనే లేచారు. ఎప్పుడైతే వీళ్ళు లేచారో ఆ ఊరోళ్ళందరూ కూడా అమ్మో ఈమెకేమో ఒక దెయ్యం పెట్టింది, ఈయనకి 2 దెయ్యాలు పెట్టారని చెప్పి వీళ్ళని చూసి ఊరందరూ కూడా పారిపోయి వెళ్ళిపోయారు. తర్వాత వీళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళినప్పుడు, ఒక పెద్ద మనిషి ఇంటికి వెళ్ళినప్పుడు ఏంటో జరిగింది ఏంటి అంటే ఇప్పుడు జరిగినటువంటి సంభవం అంతా కూడా చెప్పారు. ఎందుకు మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, మనం పేర్లు పెట్టుకుంటాము కానీ ఒకరినొకరు లోబడి దేవునికి లోబడే వారముగా ఉండము. పంతాలు పట్టింపుతో మన యొక్క జీవితాలను కట్టుకుని మానుకోక దేవుని నుండి ఏదో పొందాలని కోరుకుంటూ ఉంటాం. దేవుని సన్నిధికి వెళ్ళానండి, నాకు అది జరిగింది ఇది జరిగిందని చెప్తాం. నువ్వు మానుకున్నావా? మానుకోకపోతే దేవుని నువ్వు కార్యాన్ని చూడలేవని కూడా దేవుని సేవకునిగా మనవి చేసిన. ఒకవేళ నువ్వు స్వస్థత వచ్చినా అది నిజమైన స్వస్థత కాదు, అది దైవిక స్వస్థత కాదు అని కూడా దేవుని సేవకునిగా మనవి చేసిన. నువ్వు మానుకోవాలి. సమస్త దుష్టత్వమును, కపటమును, వేషధారణను, అబద్ధపు మాటలను మానివేసే వారముగా ఉండాలి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:25 చూడండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:25 ఒక శ్రేష్టమైనటువంటి మాటను మనం చూడొచ్చు. మనము ఒకరికొకరము అవయవాలై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. ఏం చేయాలంటే సత్యమే మాట్లాడేవారముగా ఉండాలి, అబద్ధం ఆడేవారముగా ఉండకూడదు. ఈరోజు చూడండి, ఎవరైనా నిజం మాట్లాడుతున్నారండి, అనవసరంగా అబద్ధాలు ఆడుతున్నారు. అవసరం లేనప్పుడు కూడా అబద్ధాలు ఆడేటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అబద్ధం ఆడటం అనేది మనకు అసలు అది పాపంగాను, అసలు అది తప్పుగా కూడా కనపడదు. ఈ రోజున చాలామంది మీరు గమనించండి, అబద్ధపు మాటలు మాట్లాడేవారముగా, గర్వపు మాటలు మాట్లాడేవారముగా, కోపము కలిగినటువంటి స్థితిలో ఈ రోజున మనం జీవిస్తున్నాం. ఇవన్నీ ఇలాగే ఉంటూ మన యొక్క జీవిత క్రియలు కానీ, మన యొక్క స్వభావం కానీ దుష్ట స్వభావమును కలిగి, అబద్ధపు స్వభావాన్ని కలిగి, కోపము కలిగిన స్వభావాన్ని కలిగి, గర్వము కలిగిన స్వభావాన్ని కలిగి వాటిని మార్చుకోవలసినటువంటి వాళ్ళు మానుకోక అలాగే ఉండి దేవుని నుండి నువ్వు కార్యాలను చూడాలి. దేవుని నుండి నువ్వు అనుకున్నవి పొందాలంటే అవి పొందగలుగుతామా? ఒక్కసారి మనల్ని మనం విశ్లేషించుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మనము మార్పు చెందిన వారముగా ఉన్నామా? దేవుని సన్నిధిలో నువ్వు అనుకున్నవి నువ్వు పొందుకోవాలి అంటే మానుకోవలసినవి మానుకోవాలి. నువ్వు త్రాగుబోతుగా ఉన్నావా? ఆ త్రాగుబోతును ఇప్పుడే విడిచిపెట్టు. నువ్వు ఒక వ్యభిచారిగా ఉన్నావా? ఆ వ్యభిచార తలంపులను ఇప్పుడే విడిచిపెట్టు. నువ్వు అనేక మందిని మోసపరిచేవారుగా ఉంటున్నావా? ఆ మోసపరిచేటువంటి స్థితి నుంచి నువ్వు బయటికి రా. దేవుడు నీ గొప్ప కార్యాన్ని చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు అన్ని చేస్తూ, నువ్వు చేయవలసినవన్నీ చేస్తూ దేవుని నువ్వు కార్యాన్ని చూడాలంటే నువ్వు చూడలేవని కూడా దేవుని సేవకునిగా మనవి చేస్తున్నా. ఇవన్నీ నీ జీవితంలో ఉంటూ నువ్వు ఏదైనా మేలు పొందావంటే అది నిజమైనటువంటి మేలు కాదని కూడా దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తున్నా. నేను ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటా, ఆశీర్వాదాలు 3 రకాలైనటువంటి ఆశీర్వాదాలంట. ఒకటి సాతాను నుండి వచ్చేటువంటి ఆశీర్వాదాలంట, 2
మన యొక్క పితరుల ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదాలంట, 3 దేవుని వద్ద నుండి వచ్చేటువంటి ఆశీర్వాదాలు, సాతాను నుండి వచ్చేటువంటి ఆశీర్వాదాలు. చాలామంది ప్లేయింగ్ కార్డ్స్ ప్యాక్ ఆడతారు, ప్యాక్ ఆటలో డబ్బు వచ్చింది, అది ఆశీర్వాదమా? లేకపోతే నువ్వు స్మగ్లింగ్ వ్యాపారం చేసావు, స్మగ్లింగ్ ద్వారా వచ్చినటువంటి వ్యాపారం, అది ఆశీర్వాదమా? లేదా నీవు మోసం చేసి డబ్బులు సంపాదించావు, అది నిజమైనటువంటి ఆశీర్వాదమా? సాతాను నుండి వచ్చేటువంటి ఆశీర్వాదము అది నీకు మహిమకరమైన ఆశీర్వాదం కాదు. ఎప్పుడైతే నువ్వు మోసం చేసావో, ఇల్లీగల్గా నువ్వు డబ్బులు సంపాదిస్తావో, అది దేవునికి వ్యతిరేకమైనది. ఇల్లీగల్ అంటే ప్యాకాట్ నువ్వు ఆడుతున్నావు, ప్లేయింగ్ కార్డ్స్ ఆడితే నిన్ను తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తున్నారు. నువ్వు స్మగ్లింగ్ చేసావు, నిన్ను తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తున్నారు. నువ్వు లేదా ఇంకా రకరకాలైనటువంటి జోదాలు ఆడినప్పుడు నిన్ను తీసుకెళ్ళి చెరసాలలో వేస్తున్నారు. ఆ విధంగా వచ్చేటువంటి ఆశీర్వాదము అది దేవుని యొక్క మహిమకరమైనటువంటి ఆశీర్వాదం కాదు. రెండవదిగా మన పితరుల ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదము. మూడవదిగా దేవుని నుండి వచ్చేటువంటి ఆశీర్వాదం. ఆ దేవుని నుండి వచ్చేటువంటి ఆశీర్వాదమైనా సరే, దేవుని నుండి వచ్చేటువంటి దైవిక స్వస్థతను నువ్వు పొందాలి అంటే నువ్వు మానుకోవలసినవి మానుకున్నప్పుడు మాత్రమే దేవుని యొక్క ఆశీర్వాదాలు కానీ, దేవుని యొక్క దైవిక స్వస్థత కానీ నువ్వు పొందగలుగుతావని కూడా దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు మానుకోవలసినవి మానుకోవాలి. అందుకే బైబిల్లో ఉన్న మాటను చూడండి. కీర్తన గ్రంథము 37వ కీర్తన 8వ వచనాన్ని, కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణము. కోపము మానుము, వ్యసన పడకము, కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే. కోపము మానేవారముగా ఉండాలి. ఈ రోజున చూస్తే చాలామంది ప్రభువును అంగీకరించిన వారు, బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? నేను కనుక బాప్తీసం తీసుకోకపోతే, నేను కనుక ప్రభువును అంగీకరించకపోతే నీ సంగతి ఏదో తేల్చుకోండి అంటారు. నీలో సమాధానం ఏది? నీలో తగ్గింపేది? నీలో దేవునికి లోబడేటువంటి విధానం ఏది? నీ మనస్సు మారాలి, నీ హృదయము మారేటువంటి స్థితిలో ఉండి మార్పు చెందినవాడుగా ఉన్నప్పుడు మాత్రమే దేవుని యొక్క కార్యం చూడగలుగుతావు. నువ్వు దేవుని సన్నిధిలో అనుకున్నది పొందాలి అంటే మానుకోవలసినవి మానుకోవాలి. ఒక్కసారి గమనించండి, ఎంతమందిని మనం చూడలేదు. చాలామంది సహోదరులు కూడా ప్రభువుని అంగీకరించిన వారే చర్చికి చక్కగా వెళ్తారు, బాగా పాటలు పాడతారు, మంచిగా ప్రార్థన చేస్తారు. ఇంటికి వెళ్ళగానే ఎంతమంది భర్తలను వేధించేవారు చూడలేదు, ఎంతమంది ఇబ్బందికర పరిస్థితులను మనం చూడలేదు. ఈరోజు పరిస్థితి చూస్తే ఎలా ఉందో తెలుసండి. ఈ రోజున నేను ఎప్పుడు కూడా నా యొక్క ప్రసంగంలో చెబుతూ ఉంటా, పెద్దలు ఒక సామెత చెప్పేవాళ్ళు. ఇది వరకు ఒక సామెత ఉండేది, మగవాడి ఇంటికి రాగానే భార్యనేమో జోబు చూస్తుందంట, తల్లి కడుపు చూస్తుందంట. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు తెలుసండి? అత్త కోడలిద్దరు టీవీ సీరియల్ చూస్తున్నారు. భర్త ఇంటికి వస్తే మంచినీళ్ళు ఇవ్వాల్సినటువంటి భార్య ఈ టైంకే రావాలా, మధ్యలో సీరియల్ మధ్యలో వచ్చేటప్పటికి నువ్వు బ్రేక్ వస్తే కానీ మంచినీళ్ళు ఇవ్వట్లా. ఇటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. గమనించండి, నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు, నువ్వు పాటలు పాడుతున్నావు, నువ్వు దేవుని వాక్యాన్ని వింటున్నావు, కానీ నీ భర్త ఎడల నువ్వు ఎలా ఉండాలో ఉండట్లేదు, నీ కొడుకు ఎడల నువ్వు ఎలా ఉండాలో ఉండట్లేదు, నీ బిడ్డల ఎలా ఉండాలో ఉండట్లేదు. గమనించండి, మానుకోవలసినవి మానుకోవాలి. ఒక జరిగిన సంభవాన్ని నేను చెప్తాను. మా విజయవాడలోనే చదివేటువంటి ఒక పిల్లవాడంట, స్కూల్ 4 గంటలకు అయిపోయిందంట, స్కూల్ బ్యాగ్ తగిలించుకుని ఒక సహోదరుడు చెప్తుంటే నేను విన్నా, తగిలించుకుని ఇంటికి వెళ్ళాడంట. వాళ్ళ మదరు టీవీ సీరియల్ చూస్తుందంట. తలుపు కొట్టాడు, తలుపు తీసింది, సీరియల్ చూస్తూ ఉంది తల్లి. వెంటనే లోపలికి వెళ్ళాడు. అమ్మ మా ఫ్రెండు అజయ్ గారు బర్త్డే అన్నాడంట. వెంటనే ఏం చేసిందంటే వెంటనే కొడుకుని తీసుకువెళ్ళింది, స్నానం చేసేసింది, బట్టలు వేసేసింది, ఆడికి ఒక 100 రూపాయలు ఇచ్చి బయటికి పంపించి తలుపు వేసేసింది. మరలా తలుపు కొడుతున్నాడంట. ఏంట్రా తలుపు కొడుతున్నావు, మీ ఫ్రెండ్ బర్త్డే అన్నావు కదా, నువ్వు వెళ్ళు అని అంటే, అమ్మ ఈరోజు కాదు బర్త్డే, రేపు.
ఈ రోజున టీవీ చూసేటువంటి పరిస్థితుల్లో ఉండి, సీరియల్ పిచ్చలో ఉండి, పిల్లలను కూడా పట్టించుకోవట్లేదు, భర్తలను పట్టించుకోవట్లేదు, తల్లిదండ్రులు పట్టించుకోలేని స్థితిలో ఈ రోజున ఉంది. నువ్వు మానుకోవలసినవి మానుకోకుండా దేవుని సన్నిధిలోకి వెళ్ళి నాకు అది కావాలి ఇది కావాలని ఏడిస్తే దేవుని సన్నిధిలో నువ్వు కార్యాన్ని చూడగలుగుతావా? ఒక్కసారి వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డారా, ఒక్కసారి ఆలోచించండి. దేవునికి వ్యతిరేకం అన్నిటిని విడిచిపెడుతున్నావా? వాక్యం ఏమి సెలవిస్తుంది? కోపమును ఆగ్రహమును విడిచిపెట్టుము, వ్యసనపడకము, అది కీడికే మూలము అని వాక్యం సెలవిస్తుంది. సమస్త దుష్టత్వమును, వేషధారణను, కపటమును మానివేసి అప్పుడే జన్మించిన శిశువును పోలివలే ఉండాలని దేవుని వాక్కు సెలవిస్తుంది. ఒక్కసారి గమనించండి, ఎలా ఉన్నాం? మన ఆత్మీయ జీవితంలో మనం ఎలా ఉంటున్నాం? ఒక్కసారి మనల్ని మనం విశ్లేషించుకోవాలని కూడా దేవుని సేవకునిగా మనం వచ్చేస్తున్నాను. నువ్వు మానుకోవలసినవి మానుకుని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో అనుకుంటావో, అనుకున్నప్పుడు దేవుని సన్నిధిలో గొప్ప కార్యాన్ని చూడగలుగుతాం. ఇక్కడ తప్పిపోయిన కుమారుడైతే తన తప్పు తను తెలుసుకున్నాడు. తన తప్పు తను తెలుసుకుని మారు మనసు పొందిన ఫలాలు ఫలిస్తూ దేవుని సన్నిధిలో అనుకున్నాడు, గొప్ప కార్యాన్ని చూడగలిగాడు. ఇక్కడ 12 సంవత్సరాల ఋతుస్రావం కలిగిన స్త్రీ తనకు కలిగిన వ్యాధిని బట్టి తనకున్నటువంటి ధనాన్నంతా కూడా వినియోగించింది. ఎవరు వద్దకు వెళ్ళాలో అందరి దగ్గరికి వెళ్ళింది. అనేక తిప్పలు పడినట్టుగా కూడా బైబిల్లో రాయబడింది. వాటన్నిటిని చూసి యేసును గురించి విన్నది. విన్న వెంటనే విశ్వాసము కలిగింది. విశ్వాసము కలిగిన వెంటనే ఏం చేసిందో తెలుసండి? తను దేవుని సన్నిధిలో ఆనుకుని ఆమె అనుకుంది, దేవుని యొక్క గొప్ప కార్యాన్ని చూడగలిగింది. ఒక్కసారి వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు మానుకోవలసిన మానుకుని దేవుని సన్నిధిలో అనుకుంటానికి నువ్వు సిద్ధపడుతున్నావా? నువ్వు ఏ కష్టంలో ఉన్నావు? అప్పుల భారము కలిగిన స్థితిలో ఉన్నావా? అవమానాలు కలిగిన స్థితిలో ఉన్నావా? నిందను భరించలేని స్థితిలో ఉన్నావా? అయ్యో దీర్ఘకాలిక వ్యాధితో కొట్టి మిట్టాడుతున్న స్థితిలో ఉన్నావా? తల్లిదండ్రులు పట్టించుకోలేని స్థితిలో ఉన్నారా? భర్త పట్టించుకోలేని స్థితిలో ఉన్నావా? భార్య పట్టించుకోలేని స్థితిలో ఉన్నావా? లేదా నీ బిడ్డలు నిన్ను చులకనగా చూసేటువంటి స్థితిలో నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నీకు కలిగిన సమాధానమును, నీకు కావలసినటువంటి ఏవైతే కావాలనుకుంటున్నావో అది దేవుని సన్నిధిలో నువ్వు పొందాలి అంటే మానుకోవాలని కూడా దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. చూడండి, ఇంకొక మాట బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథము 58వ గ్రంథము, యెషయా గ్రంథము 58వ గ్రంథము 9వ వచనాన్ని ఒక్కసారి చూద్దాం. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేను ఉన్నాను అనును. ఇతరులను బాధించుటయు, వేలుపెట్టి చూసి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాటలాడుటయు నీవు మాని, ఆశించిన దానిని ఆకలిగొన్న వానికిచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరిచిన యెడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారం నీకు మధ్యాహ్నము వలె ఉండును. అటువంటి ఎన్ని సమస్యలు, అంధకారము కలిగిన సమస్యలు ఉన్నప్పటికీ కూడా నీకు మధ్యాహ్నముగా ఉంటుందని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఒకసారి గమనించండి, మన ఆత్మీయ జీవితం, మన నడక ఎలా ఉన్నది, మన చూపులు ఎలా ఉన్నవి, మన తలంపులు ఎలా ఉన్నవి, మన అనుదిన జీవిత క్రియలు ఎలా ఉన్నవి, ఒక్కసారి మనల్ని మనం విశ్లేషించుకుందాం. దేవుని సన్నిధిలో నువ్వు అనుకున్నవి పొందాలి అంటే మానుకోవాలని బైబిల్ వాక్కు సెలవిస్తుంది. మానుకోవలసినవి మానుకుంటున్నావా? ఒక్కసారి మనల్ని మనం విశ్లేషించుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా నీకు వందనాలు. కృప కలిగిన మా తండ్రి నీకు స్తోత్రాలు నాయనా. ప్రేమ కలిగిన మా ప్రభువా నీకు వందనాలు. మీ దాసుడను నాయనా, మీ సన్నిధిలోకి వస్తున్నాను, సహాయం చేయండి నాయనా. నీ సన్నిధిలో మేము అనుకున్నవి పొందాలి అంటే నీ బిడ్డలమైన మేము మానుకోవాలని మీ లేఖనంలో సెలవిచ్చారు. మమ్మల్ని హెచ్చరిక చేసినందుకే నీకు స్తోత్రాలు. అందుకేనైనా ప్రభువు దయాళుడని రుచి చూచి ఉన్నడలా సమస్త దుష్టత్వమును, కపటమును, వేషధారణను మానివేసి అప్పుడే జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన పాలను అపేక్షించాలని నీ వాక్కు సెలవిచ్చారు నాయనా. నీకు స్తోత్రాలు. మేము దుష్ట సాంగత్యము కలిగిన నాయనా వేషధారణ కలిగిన జీవితాన్ని జీవిస్తూ ఉంటే నాయనా
ఒక్కసారి నాయనా మమ్మల్ని క్షమించండి, జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. నాయనా మా నాలుకతో అబద్ధపు మాటలు మాట్లాడినప్పటికీ నాయనా కోపము కలిగినైనా ఆగ్రహము కలిగి ఉంటేనైనా ఆ ఆగ్రహమును విడిచిపెట్టి నీ సన్నిధిలోనికి రావటానికి మీ కృపా సహాయం చేయండి నాయనా. వాక్యాన్ని విన్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఏ బిడ్డ ఏ అవసరతలో ఉందో ఒక్కసారి వారిని జ్ఞాపకం చేసుకోండి నాయనా. వారు ఏమైతే నీ సన్నిధిలో అనుకుంటున్నారో ఆ అనుకున్న వాటిని పొందటానికి నాయనా వారు మానుకుంటానికి ఇప్పుడే నీ సన్నిధిలో నిబంధన చేసుకుని వాటన్నిటిని విడిపించి పెట్టడానికి నీ కృపాన్ని సహాయం చేయమని నజరుడైన యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నాడు ఒక వ్యాపారస్తుని, నేడు ఆయన సువార్తను మోసేటువంటి ఒక సైనికుడిని. ఈ సత్య సువార్తను, ఈ రక్షణ సువార్తను, ఈ మార్పు సువార్తను ఉన్నట్టుగా ప్రకటించి అనేక మందిని ప్రభు సన్నిధిలో నడిపించటమే నా అంతిమ తీర్మానం. ఆ సువార్త ప్రకటించడం కోసం నా ఆఖరి రక్త బిందువు నేల రాలే వరకు కూడా దేవుని సువార్తను ప్రకటించటానికే క్రైస్తవుడని చెప్పుకుంటే సరికాదు. నీ బ్రతుకు తిన్నగా ఉండాలి. నీ మనసు తిన్నగా ఉందా? నీ మాట తిన్నగా ఉందా? నీ మార్గాలు తిన్నగా ఉన్నాయా? నీ చూపు తిన్నగా ఉందా? ప్రతి హృదయాన్ని ఆలోచింపచేసే ఆత్మీయమైన సందేశాలు